మన రాజ్ న్యూస్ ఛానల్ చూసేటోళ్ళందరికీ ప్రపంచ మహిళా దినోత్సవం శుభాకాంక్షలుల్లా. దునియాను ముంగడికి నడిపించే శక్తి మహిళలకు సుతం ఉన్నది కాబట్టి మహిళలు దేంట్ల సుతం వెనుకపోకుండా అన్ని రంగాల్లో విజయం సాధించాలని కోరుకుంటా. చలో మరి ఇయాల్టి మన రచ్చబండ ముచ్చట్లను షురు చేసుకుందాం. ఈ సృష్టికి మూలాధారం మహిళనే. మహిళ లేకుంటే ఈ జీవితమే లేదు, ఈ ప్రపంచమే లేదు. అందుకే అసొంటి మహిళల కోసానికి సుతం ఒక రోజు ఉండాలని చెప్పి ప్రతి ఏడాది మార్చి 8వ తారీఖు నాడు మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుతున్నారు. ఈ గియాల సుతం మన 2 తెలుగు రాష్ట్రాల్లో మహిళా దినోత్సవాన్ని మస్తు సంబరంగా చేసిండ్రు. మరి ఏడేడ ఎట్లెట్లా చేసిండ్రు ఏం కథ చూద్దాం పని. 34 from different places, all over the state products. ఇది కాకుండా ఇంకా ఏమున్నాయి దీంట్లో ఇంకా ఏమున్నాయమ్మా? మహిళల దినోత్సవం ముచ్చటని చెప్పి సీఎం చంద్రబాబు సారు చీరలు కొనేది చూయిస్తున్నారని అనుకుంటున్నారా? ఈ చీరలు కొన్నది ఎక్కడనో కాదు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా మార్కాపురంలో డ్వాక్రా మహిళలు ఏర్పాటు చేసిన స్టాళ్లను చూసిన సీఎం చంద్రబాబు సారు ఇంటామె భువనేశ్వరి మేడం కోసం చీర కొన్నాడన్నట్టు. అట్లాని ఏదో వాళ్ళు ఇచ్చింది తీసుకపోలేదు, దీంట్లో ఇంకేమన్నా రకాలున్నాయా అని కూడా అరుచుకున్నాడు. చీర నచ్చినాక ఆ చీర ధరెంత అని అడగంగానే 26,400 రూపాయలని ఆమె చెప్పింది. వ్యాపారం బాగానే చేస్తున్నవన్న సీఎం చంద్రబాబు సారు 25,000 రూపాయలు ఇయ్యుండ్రని పక్కపొంటున్నోళ్ళు చెప్పిండు. బేరమాడి కొనకుంటే ఇంటికి పోయినాక భువనేశ్వరి మేడం గింత ధరెందుకు పెట్టినవని లొల్లి పెడతదని అనుకున్నాడు కావచ్చు. గందుకే ఎంతో కొంత తగ్గియాలని గిట్ల బేరమాడినట్టున్నాడు. ఇక ఆడబిడ్డల కోసానికి ఏం చేసినాం ఏం చెయ్యబోతున్నాం అన్నది కూడా చెప్పిండు సీఎం చంద్రబాబు సారు. అందరికి జ్ఞాపకం ఉందా? నేను లాంగ్ బ్యాక్ ఆర్టీసీలో కండక్టర్లు పెట్టాను, జ్ఞాపకం ఉందా? ఉన్నారా ఇప్పుడు కండక్టర్లు? అప్పుడు తీసుకున్న నిర్ణయం అందరూ అన్నారు ఆడవాళ్ళు కండక్టర్లా అన్నారు. కాదు, ఆర్టీసీ బస్సుల్లో డ్రైవర్లుగా కూడా పెడతారని చెప్పారు కానీ ముందుకు రాలా. వచ్చుంటే డ్రైవర్లుగా కూడా పెట్టేవాడిని. ఈ రోజు మీ అందరూ ధైర్యంగా ఉండాలి. అన్ని రంగాలలో మగవారితో ధీటుగా మనం పనిచేయాలి. అందుకనే ఈ రోజు ఆటోల్లో కూడా మీరు షీ ఆటో కింద ఆడబిడ్డలే డ్రైవ్ చేసే పరిస్థితి వస్తుంది. ర్యాపిడో ఉంది. మీరు ఎక్కడున్నా కూడా మీకు అవి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఎక్కడ పికప్ చేసుకోవాలి, ఎక్కడ డ్రాప్ చేయాలని. ఆటోమేటిక్ గా డబ్బులు కూడా వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఆ డబ్బులు మీకు ఆటోమేటిక్ డిడక్ట్ చేస్తా ఉంటారు. ఇంకో పక్కన మోటార్ బైకులు కూడా మీరు ఏమన్నా డ్రాప్ చేయగలిగితే మోటార్ బైకులు కూడా ఇప్పిస్తాం. నేను ఆలోచించేది వినూత్నమైన ఆలోచనలు మీకు అందుబాటులో తెస్తాను. నా ఆలోచనల్ని అందిపుచ్చుకోవడం మీ బాధ్యత. అందుకే ర్యాపిడో కూడా తీసుకొచ్చాం. ఇలాంటి వ్యవస్థలను ఈ రోజు ఒక 25 వ్యవస్థలు తీసుకొచ్చాం. నా ఆలోచన ఒకటే, 1,00,000 మంది పారిశ్రామికవేత్తల్ని ఈ ఒక్క సంవత్సరంలో తయారు చేయాలన్న ఆలోచన. 1,00,000 మంది ఆడవాళ్లలో మహిళల్లో ఆంటర్ప్రెన్యూర్స్ గా తయారు చేయాలనేది నా ఆలోచన. అది అగ్రిమెంట్ చేశాం, ఇది అమలు చేస్తాం. మహిళలు అన్ని రంగాల మొగోల్తో నట్టుగా పనిచేయాలని చెప్పిండు. మహిళలకు అన్ని తీల సౌలతులు చేస్తామని చెప్పుకొచ్చిండు. అట్లనే మహిళల భద్రత కోసం పోలీస్ శాఖ తయారు చేసిన శక్తి యాప్ ను చాలు చేసిండు. ఇగిటు సీఎం రేవంత్ అన్న ఇయ్యాల మహిళా సంఘాల నిధులతోని ఆర్టీసీ అద్దె బస్సులను ఇయ్యాల మంత్రులతోని చాలు చేసిండు. మొదటి విడతల 150 బస్సులను జెండా ఊపి చాలు చేస్తే రేపట్ల ఇంకిన్ని బస్సులు కూడా మహిళా సంఘాలతోని నడిపిస్తారట. ఇక పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి సభకు హాజరుపడ్డ సీఎం రేవంత్ అన్న అక్కడ మహిళలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలన చేసిండు. మేడ్చల్ జిల్లా కాప్రాల జీహెచ్ఎంసీ శానిటేషన్ సూపర్వైజర్ సుదర్శన్ అన్న రోజు రోడ్లు ఊడ్చి శుభ్రం చేసే మహిళా సిబ్బంది పాదాలను కడిగి పూలతోని సత్కరించిండు. రోడ్లు గల్లీలు వాడవాడలన్నీ శుభ్రంగా ఉంటున్నాయంటే అది జీహెచ్ఎంసీ కార్మికులు చెయ్యంగానే. వాళ్ళు చేస్తున్న పనికి మనం వాళ్ళకేమిచ్చినా తక్కువనే అవుతుంది. గందుకే వాళ్ళ బాధలు తెలిసిన మనిషిగా ఈ సుదర్శన్ అన్న కాళ్ళు కడిగి వాళ్ళని ఇట్లా సత్కరించిండు. మరిగా ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ మళ్ళొక పరి మన రచ్చబండ ముచ్చట్ల తరపున శుభాకాంక్షలు చెప్తున్నాం. పక్క పార్టీని బద్నాం చేయనీకి దొరికే ఏ చిన్న ఛాన్సును చూతం రాజకీయ పార్టీలు అస్సలకే ఇడిచిపెట్టాయి. సందు దొరికిందంటే చాలు ఏదో ఒక తీరుగా పక్క పార్టీలను ఇరకాటంలో వడియాలని చూస్తారు లీడర్లు. అట్లా కొంతమంది నాయకులు మీ పార్టీ తోక పార్టీ అని, మీ పార్టీ ఇంకో పార్టీకి బీ టీం అని ఇట్లా తీరు కామెంట్లు చేస్తారు. కానీ ఇప్పుడు ఏకంగా సొంత పార్టీ మీదనే చేతి పార్టీ పెబ్బె రాహుల్ గాంధీ గిట్లా మాట్లాడే వరకు అందరు షాక్ అవుతున్నారు. अभी यहाँ पे बैठे हुए हैं सब लोग, मगर 2 टाइप के हैं। एक है जो जनता के साथ खड़ा है
जो जनता के लिए लड़ता है, जो जनता की इज्जत करता है और जिसके दिल में कांग्रेस पार्टी की विचारधारा है। और दूसरा है जो जनता से कटा हुआ है, दूर बैठता है, जनता की इज्जत नहीं करता है और उसमें से आधे बीजेपी से मिले हैं। ఇన్నరా రాహుల్ గాంధీ ఏమన్నాడో? కాంగ్రెస్ పార్టీలో 2 రకాల మనుషులున్నారట. ఒకరు పార్టీ కోసానికి పనిచేసుకుంటా నిత్యం జనాలుంటే, ఇంకో రకం మనుషులు మాత్రం పక్క పార్టీతోని చేతులు కలిపి ఆ పార్టీకి బి టీం లెక్క పనిచేస్తున్నారని కోపానికొచ్చిండు. గుజరాత్ లో తిరుగుతున్న రాహుల్ గాంధీ అక్కడి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతోని మీటింగ్ పెట్టిండు. ఈ మీటింగ్ లో మాట్లాడిన రాహుల్ గాంధీ సగం మంది కాంగ్రెస్ నాయకులు బీజేపీతోని చేతులు కలిపి బీజేపీకి బి టీం గా పనిచేస్తున్నారని గరానికొచ్చిండు. ఇట్లా బీజేపీకి బి టీం గా పనిచేస్తున్నోళ్ళెవ్వల్ని ఇడిచిపెట్టాం, అసుంటోళ్ళందర్నీ బయటికి పంపిస్తామని వార్నింగ్ ఇచ్చిండు. కాంగ్రెస్ పార్టీకి లీడర్లకేం కొదవలేదు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి 22% ఓట్లు పెరిగినాయి. గుజరాత్ లో ఇప్పటికి సుతం కాంగ్రెస్ పార్టీకి 40% ఓటు బ్యాంక్ ఉన్నది. కానీ కొందరు కాంగ్రెస్ పార్టీ లీడర్లు మాత్రం పార్టీని రోజు రోజుకు దిగజార్చేతందుకు ప్రయత్నం చేస్తున్నారని గరానికొచ్చిండు. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. పార్టీలో ఉన్నోళ్లంతా పార్టీ లైన్లనే ఉండి పనిచెయ్యాలే, లేకుంటే వాళ్ళని బయటికి పంపించుడు ఎంతసేపు పని కాదని వార్నింగ్ ఇచ్చిండు. స్వయంగా రాహుల్ గాంధీ కొంతమంది కాంగ్రెస్ పార్టీ లీడర్లు బీజేపీకి బి టీం లెక్క పనిచేస్తున్నారని కామెంట్ చేసే వరకు అవును, ఇన్ని రోజులకు రాహుల్ గాంధీకి అర్థమైనట్టున్నది మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సుతం బీజేపీ కోసమే పనిచేస్తున్నాడని కారు పార్టీ లీడర్లు ఎడ్డిస్తున్నారు. మా పార్టీ మీద విమర్శలు చేసుడు కాదు, ఇప్పటికైనా ఎవరి కోసానికి పనిచేస్తున్నారో తెలుసుకోండి అని అంటున్నారు. మొత్తానికైతే రాహుల్ గాంధీ మాటలు ఒక గుజరాత్ రాష్ట్రానికే పరిమితం కాలేదు. ఇప్పుడు తెలంగాణలో సుతం కొంతమంది కోబట్టుగా పనిచేస్తున్నోళ్లకు ఇది గట్టి వార్నింగే అని అంటున్నారు కొందరు కాంగ్రెస్ లీడర్లు. సర్కార్ స్కూల్ టీచర్లు బదిలీ అయి వేరే కాడికి పోతుంటే పిల్లలు ఏడిచినోళ్ళు మస్తు మందినే చూసినాం. అట్లనే మా సార్ను ఇక్కడికెంచి పంపియద్దని ధర్నాకు దిగిన విద్యార్థుల ముచ్చట్లు కూడా బాగానే చూసినాం. ఇక గిడ ఒక పోలీస్ సారు వేరే కాడికి ట్రాన్స్ఫర్ అయిపోతుంటే అక్కడి పోలీసులు ఏం చేసిండ్రో చూద్దాం పాన్రి. ఇక్కడ వీళ్ళెత్తుకున్నది ఎవల్నో ఎరికేనా అనుల్లా? కరీంనగర్ సిపి అభిషేక్ మహంతి సార్ను. 16 నెలల సంది కరీంనగర్ సిపిగా పనిచేస్తున్న అభిషేక్ మహంతి సారును ఆంధ్రప్రదేశ్ కు క్యాడర్ కు కేటాయించారు కదా, గందుకే ఇప్పుడు బదిలీ మీద ఆంధ్రప్రదేశ్ కు పోతున్నాడు. సర్కారు ఉద్యోగం చేసేటోళ్లు ఎన్ని రోజులు ఒకటే కాడ పనిచేస్తారో ఎవ్వరికి అర్థమే కాదు. ఒక్కొక్కళ్ళు ఏండ్లకేండ్లుంటే కొందరు మాత్రం ఒక్క రోజుకే బదిలీ అయిపోతుంటారు. ఇక మరీ ముఖ్యంగా పోలీసులు మాత్రం రోజు మారక ముందే సుతం మల్లో కాడికి బదిలీ అవుతారు. అట్లా పోలీస్ సింగంగా పేరు అభిషేక్ మహంతి సారు ఇన్ని రోజులు ప్రజలకే కాదు పోలీసులకు సుతం న్యాయం చేసిండు కాబట్టి ఇప్పుడు పోలీసులే ఈ తీరుగా వీడుకోలు వలికిండ్రు అన్నట్టు. మంచిగా దావతిచ్చి డాన్సులు చేసుకుంటా అభిషేక్ మహంతి సారును ఖుషి చేసిండ్రు. పోలీసులకు బదిలీలు కామన్, ఎక్కువ రోజులు ఒకటే కాడు ఉండనే ఉండరు, అత్తనే ఉంటారు పోతనే ఉంటారు. కానీ తోటి ఉద్యోగులు మాత్రం పెద్ద సార్లు వచ్చినప్పుడు పూల బొకేలిచ్చి స్వాగతం పలుకుతారు, పోయేటప్పుడు ఒక షాల్వ కప్తారు. కానీ అభిషేక్ మహంతి సారు మాత్రం కడమ సిపిల కంటే ఎక్కువ పవర్ఫుల్ గా పనిచేసిండు. ప్రజలకే కాదు పోలీసులకు సుతం ఏ పైరవీ లేకుండానే పోస్టింగ్లు ఇచ్చిండు. వాళ్ళను మంచిగా చూసుకున్నాడు కాబట్టి వాళ్ళు సుతం అంతే పాయిరం కొద్దీ ఈ కార్యం చేసిండ్రు అన్నట్టు. ఎన్ని రోజులు పని చేసినామా అన్నది కాదు, ఎంత బాధ్యతతోని పని చేసినాం, జనాలకు ఎంత మంచి చేసినాం అనే దాంతోనే సర్కారు ఉద్యోగులకు గుర్తింపత్తది. ఏది ఏమైనా అభిషేక్ మహంతి సారు మాత్రం చాలా గ్రేట్ పోన్రని అంటున్నారు కరీంనగర్ ప్రజలు. ఇప్పుడు ఏ నోట్ల ఇన్నా చావా సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో రాజుల కథలకు సంబంధించిన సినిమాలు ఎవ్వి రాలేదు. ఇక శివాజీ వారసుని గురించి చావా సినిమాలో గొప్పగా చూయించేటాళ్లకు ఇప్పుడు చర్చ మొత్తం దాని మీదనే నడుస్తున్నది. కానీ గిడ కొంతమంది జనాలు మాత్రం ఆ సినిమాలో చెప్పిన ఒక కోట గురించి ఇప్పుడు ఆ కోట చుట్టుముట్టు మొత్తం జల్లెడబట్టినంత పని చేస్తున్నారు. ఇంతకు వాళ్ళు అట్లా ఎందుకు చేస్తున్నారో మీరు కూడా చూడు రూపర్. ఓష్ని నిజంగానే దుబ్బాన్ జల్లెడబడుతున్నారు కదా, మరెందుకు ఇట్లా చేస్తున్నారు అంటే చావా సినిమాలో చూయించిన మధ్యప్రదేశ్ రాష్ట్రం బుర్హాన్పూర్లున్న అసిర్గఢ్ కోటల నిధి ఉన్నదన్న పుకార్లు బయటికొచ్చేటాళ్లకు ఆ కోట చుట్టంతా జనాలే జమైండ్రు. అద్దుమరాత్రి దాటినాక ఒగలెనక ఒగలు ఆ కోట చుట్టుముట్టున్నోళ్ళంతా మొత్తం మంది గిట్లా తవ్వుడు షురు చేసిండ్రట. ముఘల్ రాజులు ఢిల్లీకి పోయేటప్పుడు మధ్యప్రదేశ్ రాష్ట్రం బుర్హాన్పూర్లున్న అసిర్గఢ్ కోటల వెండి బంగారం వజ్ర వైడూర్యాలు దాచిపెట్టిండ్రని చావా సినిమాలో చూయించే
వరకు ఇప్పుడు అందరూ దానెనకాల పడ్డరు. మాకేమన్నా నిధి దొరకకపోతదా అని ఆశతోని అద్దుమరాత్రి పోయి తవ్వుతున్నారు. అట్లాని ఏ 5 మందో 10 మందో కాదు, ఏకంగా 1000 మంది జనాలు టార్చ్ లైట్లు మెటల్ డిటెక్టర్లు పట్టుకొచ్చి మరీ నిధి కోసానికి దేవులాడుతున్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అయ్యేటాళ్లకు ముచ్చట తెలిసిన మధ్యప్రదేశ్ అధికారులు నిధుల కోసానికి తవ్వేటోళ్లు ఇప్పటికైనా బంద్ పెట్టాలే, లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చిండ్రు. ఆడ నిధులు లేవు, ఏం లేవు, అన్ని పిచ్చి పిచ్చి పనులు చెయ్యకుండ్రి అని అంటున్నారు. అసలుకే మొత్తం చీకట్లనే పనిచేస్తున్నారు. నిధుల ముచ్చట దేవుడెరుగు గాని ఏదైనా జరగరాంది జరిగితే కథ వేరే అయితది. మళ్ళా అయినా సినిమా అంటే కొన్ని సీన్లు జనాలకు మంచిగా అర్థం కావాలని కల్పించి మరీ చెప్తారు. గసుంటి దాన్ని పట్టుకొని గిట్లా చేస్తున్నారంటే ఏమన్నట్టు చెప్పుండ్రి. ఏందో ఏమోనుల్లా కొంతమంది మరీ వెర్రిగా తయారైతున్నారు. మరిగా రచ్చబండ ముచ్చట్లు చూసే పబ్లిక్ మీరు మాత్రం గిసుంటి ఏం నమ్మకుండ్రి, ఉత్తగా ఆగం కాకుండ్రి, సరేనా? ఇప్పుడు తెలంగాణలో ఏ మూలకోయినా రైతుల గోసలే ఇనస్తున్నాయి, ఎండిన పొలాలేగా అనస్తున్నాయి. ఇక పంటలు ఎండిపోతున్నాయి కాబట్టి నీళ్ళు ఇయ్యాలని రైతులు ఆడాడ ధర్నాలకు దిగిన వార్తలు చూద్దాం మనం షాన్నే చూస్తున్నాం కదా. ఆఖరుకు ఈ నీళ్ల పంచాది ఏడాకా పోయిందో మీరే చూడండి. సాగునీళ్ల కోసానికి రైతులెక్కని గడపలేదు, తొక్కని మెట్టు లేదన్నట్టే ఉన్నది పరిస్థితి. అయినా కూడా నీళ్ళియ్యకపోట్లా ఇప్పుడు శానా పొలాలు ఎండిపోయినాయి. ఇక ఇన్ని దినాలు నీళ్ల కోసానికి రైతులు ఆందోళనలు చేసుడు, లీడర్లను అధికారులను గదిమాయించిన ముచ్చట్లనే చూసినాం గాని ఇప్పుడు ఏకంగా రైతులే కొట్టుకునే పరిస్థితి మోపైంది. సిద్దిపేట జిల్లా దానంపల్లి మండలం కమలాయపాలెం దగ్గర కాల్వకు గండిగొట్టి నీళ్లను భువనగిరికి తీసుకుపోనికి ప్రయత్నం చేస్తే మా పొలాలను ఎండబెట్టి మా దగ్గర నుంచి మీరు నీళ్ళెట్లా తీసుకుపోతారని సిద్దిపేట రైతులు అడ్డుపడ్డారు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి రంగనాయక్ సాగర్ నుంచి భువనగిరికి అక్రమంగా నీళ్లను తీసుకుపోనికి ఉపాయాలు చేస్తున్నాడని సిద్దిపేట రైతులు కోపానికి వచ్చిర్రు. ఈ ముచ్చటిట్లుంటే గీ రైతన్న ఏమంటున్నాడో ఇనుండ్రి. చూడబోతే చుట్టాలు ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు, పుక్కడిగా బర్రెలు. మా చుట్టాలు కాదు, మా పక్కాలు కాదు, మేము ఎండిపోతున్నాం చచ్చిపోతున్నాం అంటే ఇటంకలు వచ్చేటోళ్ళు లేరు, చూసేటోళ్ళు లేరు. మాకెందుకండి? మీరు పెద్దలు కావచ్చు, దునియా ఉండొచ్చు, కోర్టులు ఉండొచ్చు, పార్టీలు ఉండొచ్చు, పనికిరాని మనుషులు ఎందుకు మీరు? ఇన్నరా ఈ పెద్ద మనిషి ఎంత గరం మీదున్నాడో. ఈయనే ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు సంత మేనమామట. మీదికేంచి కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త కూడానట. ఇప్పుడు నా 6 ఎకరాల పొలం ఎండిపోయింది, అయినా కూడా ఎమ్మెల్యే పట్టించుకుంటలేడని గరమేండు. గెలవక ముందు ఎన్నో మాటలు చెప్పి ఇప్పుడు రైతులను అసలుకే ఖాతరు చేస్తలేరని కోపానికి వస్తున్నారు అక్కడ రైతులు. ఇదిట్లుంటే గిది చూడుండ్రి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపురం ఊళ్ళుండే సంగిల బాలయ్య అనే రైతన్న 1,80,000 రూపాయల పెట్టుబడి పెట్టి 7 ఎకరాల పొలం వండితే ఇప్పుడు నీళ్లు లేక ఎండిపోయే వరకు ఇట్లా గొర్రెల మేతకు అమ్ముకున్నాడట. ఈ ఒక్కరైతే కాదు, ఇప్పుడు సిరిసిల్లలో ఎక్కడ చూసినా ఇట్లా ఎండిపోయిన పొలాలే కానొస్తున్నాయి. ఇప్పటికైనా రైతులను సర్కార్ ఆదుకోవాలని అంటున్నారు. సాగునీళ్లు లేక రైతులు అవస్థ పడుతుంటే రంగనాయక సాగర్ ప్రాజెక్టు నుంచి తాడూరు దాకా 17 కిలోమీటర్ల దాకా ప్యాకేజీ లెవెల్ LM6 కాల్వకు సర్కారు నిధులు విడుదల చేయాలని అక్కడి రైతులు నిరాహార దీక్ష పట్టిరు. 3 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 9,500 ఎకరాలకు సాగునీరు అందుతుందని అంటున్నారు రైతన్నలు. గత ప్రభుత్వంలో జరిగినటువంటి పనులను కొన్ని పెండింగ్ వల్ల 2 కిలోమీటర్లు, సుమారు 2 కిలోమీటర్లు అంటే చిన్న కోడూరు మండల్ కంప్లీట్ అయిపోయింది. ఇల్లంతకుంట మండలం వరకు ఆ పని జరిగింది. మధ్యలో ఒక 2 కిలోమీటర్లు, తర్వాత తంగనపల్లి మండలంలోని నరసింహపల్లి శివాలో సుమారు ఒక 1/2 కిలోమీటర్ దాకా అక్కడక్కడ పని కొంచెం పెండింగ్ ఉంది. కంప్లీట్గా ఏంటంటే ఒక 2 కిలోమీటర్ల కోసం ఒక 4 కోట్లు ఖర్చు చేస్తే ఈ సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి మెట్ట ప్రాంతం అయిన ఇల్లంతకుంట మండలం మెట్ట ప్రాంతం, మళ్ళీ తంగనపల్లి మండలంలో ఉన్నటువంటి మెట్ట ప్రాంతం, అలాగే చిన్నకోటూరు మండలం ఉన్నటువంటి కొన్ని మెట్ట ప్రాంతాలు పూర్తిగా నీరంది సస్యశ్యామలం అయ్యేటువంటి అవకాశం ఉంది. చిన్న పనులు సుతం పెండింగ్ పెట్టేటాళ్లకు రైతులు నష్టపోతున్నారు. ఇప్పటికైనా ఆ పెండింగ్ పనులు పూర్తి చేయకుంటే రైతులంతా ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తారని అంటున్నారు. చూడాలి మరి సర్కార్ పెద్దలు ఏ నిర్ణయం చేస్తారో. ఇక
ఇగో ఇవుల్లా ఇయాల్టి మన రచ్చబండ ముచ్చట్లు. ఇవాళ మేము చెప్పిన ముచ్చట్లన్నీ జబర్దస్త్గా ఉన్నాయిలే. దినం ఇంతకంటే ఖతర్నాక్ ముచ్చట్లను దేవులాడి మీకోసం పట్టుకొస్తూనే ఉంటాం. కాబట్టి మన రాజ్ న్యూస్ ఛానల్ మరవకుండా చూస్తూనే ఉండుండ్రి. సరేనా? ఉంటాం వల్ల నమస్తే.